ఈరోజు చండూరు తాజా మాజీ కౌన్సిలర్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నపర్తి శేఖర్ గారిని అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరి ఎక్కడ తీసుకుపోయారో కూడా సమాచారం తెలియకుండా చేయడం ఇది దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నదా లేకపోతే రాజరిక వ్యవస్థలో ఉన్నదో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. దీనికి అనుకూలంగానే మరి స్థానిక ఎమ్మెల్యే గత కొంతకాలంగా శేఖర్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అదేవిధంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న సందర్భంగా ఈ ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడడం ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకు భావ్యం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా శేఖరు అంత చేయరాని తప్పు ఏమైనా చేస్తే ఖచ్చితంగా తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తప్ప మరి ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేసి ఏదో అరాచకవాదులను దేశద్రోహులను అరెస్టు చేసినట్టు తీసుకుపోయి సమాచారం ఇవ్వకుండా ఇప్పటి వరకు మేము పోలీసులను కూడా ఎప్పటికప్పుడు మేము వాచ్ చేస్తూనే ఉన్నాం, వాళ్ళని అడుగుతూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఒకరి మీద పెట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ఫలానా దగ్గర మేము శేఖర్ ఉన్నాడు అని చెప్పి మాకు ఇంతవరకు సమాచారం ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి ఎంత తొందరగా శేఖర్ ఆచూకీని కనుక చూపించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మేము వెనకాడం ఖచ్చితంగా మేము దాన్ని మరి నిరూపించాలని చెప్పి ఆ చేసిన తప్పులేందో నిరూపించాలని చెప్పి మరి పోలీసులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ మరి రేపటి నుండి ఇదే పరిపాలన కానీ ఇదే విధంగా వాళ్ళు తీరు మార్చుకోకపోతే మరి రాబోయే రోజుల్లో గ్రామాలలో కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా అన్న అన్నపర్తి శేఖర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్గా చండూరు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 2-2:30 ప్రాంతంలో గుర్తు తెలియనటువంటి ఒక 4 వ్యక్తులు వచ్చి నైట్ ప్యాంట్ టీషర్ట్లతో వచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టడం జరిగింది. ఎవరు అని అడుగుతుంటే ఒకసారి తలుపు తీయడం అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఎవరు అని చెప్పేసి కిందికి రాగా వాళ్ళు ఎవరో చెప్పకుండా ఒక తెల్లని కారులో వాళ్ళను తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఎవరో ఈ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఏ కారణం చేత తీసుకుపోయారని చెప్పేసి మాకు కొంత భయంగా ఉంది. మరి లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతో అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలంతో తీసుకుపోయారని చెప్పేసి మేము కొంత అనుమానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తిగా ఉన్నందువల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతోనే మా అన్నగారిని ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులతోని తీసుకుపోయినట్లుగా కిడ్నాప్ చేసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. తక్షణమే దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక నాయకులే భరించాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభుత్వం అరాచక ప్రభుత్వంగా తయారైపోయింది. మరి వ్యక్తిగా ప్రశ్నించినందుకు ఒక రాజకీయ పార్టీని ఈ విధంగా కక్ష కట్టి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ కక్షతోటి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమిటని చెప్పేసి మేము అందరం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పూర్తి బాధ్యత ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వ నాయకులే భరించాల్సి ఉంటుంది. మా అన్నగారి ఆచూకీని ఎక్కడ ఉన్నా కానీ ఈరోజు ఈ యొక్క పోలీసులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చండూరు మున్సిపాలిటీకి వెళ్ళి మాట్లాడుతున్నా. అన్నపర్తి శేఖర్ వాళ్ళ భార్య అని 4వ వార్డు కౌన్సిలరు నైట్ 2 గంటల రాత్రి వచ్చి
మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంటు టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు తప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళిండు. ఎవరు మీరంటే సప్పుడు చేయలే వాళ్ళు. ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాంచినాక పైకి వచ్చిర్రు. కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సప్పుడు చేస్తలేరు, ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సప్పుడు చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన తర్వాత కారు ఎక్కే ముందల మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నారు. కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు. నేనైతే వేస్తా. మున్సిపల్ ఆఫీస్ మీదకి వెళ్ళి చండూరు మున్సిపల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అనపాటి శేఖర్ వాళ్ళ భార్యని. నా కడుపులో బాధ ఉన్నది మీకు చెప్పిన సార్, దయచేసి చెప్తున్నాను. టీఆర్ఎస్ ఒక నాయకుడని పట్టిరా మీరు, లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఈయన ఏం చేసిండు, ఒక దౌర్జన్యం చేసిరు అని పట్టిరా మీరు, ఏం చేసిండు అనేది మాకు తెలియాలి సార్. ఇది పార్టీకి వెళ్ళి మాట్లాడుతున్నా. అన్నపాటి శేఖర్ వాళ్ళ భార్యని, 4వ వార్డు కౌన్సిలరు. నైట్ 2 గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంటు టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళిండు. ఎవరు మీరు అంటే సప్పుడు చేయలే వాళ్ళు. ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాంచినాక పైకి వచ్చిర్రు. కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సప్పుడు చేస్తలేరు, ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సప్పుడు చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన తర్వాత కారు ఎక్కే ముందల మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నారు. కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు. నేనైతే వేస్తా. మున్సిపల్ ఆఫీస్ మీదకి వెళ్ళి చండూరు మున్సిపల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అనపాటి శేఖర్ వాళ్ళ భార్యని. నా కడుపులో బాధ ఉన్నది మీకు చెప్పిన సార్, దయచేసి చెప్తున్నాను. టీఆర్ఎస్ ఒక నాయకుడని పట్టిరా మీరు, లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఈయన ఏం చేసిండు, ఒక దౌర్జన్యం చేసిరు అని పట్టిరా మీరు, ఏం చేసిండు అనేది మాకు తెలియాలి సార్. ఇది మాట్లాడుతున్నా